ప్రైజ్ ద లార్డ్ అందరికీ. ఈరోజు దేవుడు మనందరితో మాట్లాడేటువంటి మాట ఏంటనంటే, వారి దేశం ముందు నేను వారిని నాటుదును, నేను వారికి ఇచ్చిన దేశంలో నుండి వారి ఇక పెరికి వేయబడరని నీ దేవుడైన యెహోవా సెలవిచ్చుచున్నాడు. దేవునికి మహిమ కలుగును గాకండి. దేవుడు ఈరోజు యొక్క వాక్యం ద్వారా మనతో మాట్లాడుతూ ఉన్నారు. అయితే ఒక కొత్త విషయాన్ని మనకు నేర్పిస్తూ ఉన్నారు. ఒక విధంగా ఆలోచిస్తే దేవుడు మనకు ఒక ప్రామిస్ చేస్తూ ఉన్నారు. ఏంటి? వారి దేశమందు నేను వారిని నాటుదును, నేను వారికి ఇచ్చిన దేశంలో నుండి వారి యొక్క పెరికి వేయబడరని నీ దేవుడని యెహోవా సెలవిచ్చుచున్నాడు. దేవుడు ఒక ఆజ్ఞిస్తే, దేవుడు ఒక మాట సెలవిస్తే అదొక శాపమైనా కానీ, అదొక ఆశీర్వాదమైనా కానీ, అదొక బ్లెస్సింగ్, అదొక వాగ్దానం అయినా కానీ దేవుడి నోటి నుండి వచ్చిందంటే అది తప్పక నెరవేర్చబడుతుంది. అయితే మనము ఆ యొక్క వాక్యాన్ని నమ్మాలి, విశ్వసించాలి. దేవుడు ఇక్కడ చెప్తా ఉన్నారు, వారికి ఇచ్చిన దేశంలో నుండి వారికి పెరికి వేయబడరంట. అయితే ఇక్కడ దేశం అనంటే మనకు ఒకసారి ఆలోచిస్తే ఏంటనంటే, ఇక్కడ దేశము అంటే ఏంటనంటే దేవుని ఇచ్చినటువంటి వాగ్దానం. అంటే ఏదైనప్పటికీ వారికి పెరికి వేయబడరు అంటే ఒకసారి మన సిచ్యువేషన్కి ఒకసారి అప్లికబుల్ చేసుకుందామండి. మనం ఉన్నటువంటి సిచ్యువేషన్లో దేవుని కొరకే నిరీక్షిస్తున్నవా? దేవుని యొక్క కార్యం కొరకు నువ్వు ఎదురు చూస్తూ ఉన్నావా? అయితే దేవుడు చెప్తా ఉన్నాడు, నీతోనే మాట్లాడుతూ ఉన్నారు, వారికి ఇచ్చిన దేశంలో నుండి వారిక పెరికి వేయబడరని నీ దేవుడైన యెహోవా సెలవిచ్చుచున్నాడు. అయితే విశ్వసిద్దామా? దేవుడు చెప్పినటువంటి వాక్యాన్ని విశ్వసించి దేవుని నా మహిమార్థమై జీవిద్దాం. ఈ వాక్యము దేవుడు దీవించును గాక. ఆమేన్.